చంద్రిక నేపాల్ను భారీ వరదలు ముంచెత్తాయని చెప్పాల్సి ఉంటుంది. నిన్న ఉదయం 9:30 గంటల సమయంలో ఒక్కసారిగా బోటేకోశ నది ఉప్పొంగడంతో దాని ప్రభావం అంతా కూడా రుసువా జిల్లా పైన పెద్ద ఎత్తున పడింది. ఆ ప్రాంతం అంతా కూడా అతలాకుతలమైన పరిస్థితి నెలకొంది. పూర్తిగా వాషౌట్ అయిన పరిస్థితి నెలకొంది. పార్కింగ్ చేసిన వాహనాలు మొదలుకొని ప్రజలు భారీ ఆస్తి ప్రాణ నష్టం జరిగిన పరిస్థితులు ప్రస్తుతం నేపాల్లో కొనసాగుతాయని చెప్పాల్సి ఉంటుంది. కొంత వరద ఉధృతి తగ్గినప్పటికీ కూడా అనేక మంది జీవోత్సవాలుగా మారిపోయిన పరిస్థితి నెలకొంది. వేలాదిగా గల్లంతైన పరిస్థితి నెలకొందని చెప్పాల్సి ఉంటుంది. వేలాది ఆస్తులు నష్టం జరిగిన పరిస్థితి నెలకొందని చెప్పాల్సి ఉంటుంది. దాదాపు 579 మందికి పైగా కూడా ఈ వరదల్లో కొట్టుకుపోయినట్టు తెలుస్తుంది. మొత్తం 113 మంది నేపాలియన్లు ఉంటే మిగతా వారంతా కూడా భారతీయులు, వివిధ దేశాలకు సంబంధించిన ప్రతినిధులు పెద్ద ఎత్తున కూడా ఉన్నట్టు కూడా చాలా స్పష్టంగా తెలుస్తుంది. వారంతా కూడా మానసరోవర్ యాత్ర కావచ్చు, నేపాల్లో వివిధ ప్లేసుల్లో పర్యటించేందుకు వెళ్ళిన పర్యాటకులుగా కూడా అనేక లెక్కలు చెప్తున్న పరిస్థితి నెలకొంది. భారత యంత్రాంగం ఎప్పటికప్పుడు కూడా నేపాల్ ప్రభుత్వంతో చర్చలు జరుపుతుంది. అక్కడ ఉన్న తెలుగు వారితో పాటు ముఖ్యంగా భారతీయుల్ని భారత్కు తీసుకొచ్చేందుకు ఇప్పటికే ఏర్పాట్లను చేస్తున్న పరిస్థితి నెలకొంది. వివిధ రాష్ట్రాల నుంచి అనేక మంది పెద్ద సంఖ్యలో కూడా నేపాల్లో పర్యటనకు వెళ్లారు. అనేక ప్రాంతాలు పర్యటిస్తున్న క్రమంలోనే కొంత ఈ పరిస్థితులు నెలకొన్నాయని చెప్పాల్సింది. వరద తీవ్రతకు పెద్ద ఎత్తున తమిళనాడు రాష్ట్రానికి సంబంధించి 57 మంది వివిధ ప్రాంతాల నుంచి తమిళనాడు రాష్ట్రం నుంచి వెళ్ళిన వాళ్ళు పర్యాటకులు ఉంటే, ఇక ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పటి వరకు 7 వెళ్ళినట్టే. 7లో మొత్తం 3 మిస్సింగ్ అయినట్టు కూడా చాలా స్పష్టంగా తెలుస్తుంది. ప్రభుత్వానికి కూడా ఆ మేరకే నివేదిక వచ్చినట్టు తెలుస్తుంది. ఇక ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు సంబంధించి తెలంగాణలో దాదాపు 26 మంది తెలంగాణ నుంచి వెళ్ళినారు. వాళ్ళంతా కూడా క్షేమంగా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ప్రస్తుతానికి ఢిల్లీ ఏపీ తెలంగాణ భవన్లో కొంత కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశారు, టోల్ ఫ్రీ నెంబర్ను ఏర్పాటు చేశారు. ముఖ్యంగా బాధిత కుటుంబాలు, వారికి సంబంధించిన వారు ఎవరైనా, వారి బంధువులు కావచ్చు, వారి కుటుంబ సభ్యులు కావచ్చు, ఎవరైనా నేపాల్లో పర్యటించి నేపాల్లో వారి సంబంధించిన వారి ఆచూకీ లభ్యం కాకపోతే నేరుగా తెలంగాణ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ భవన్లకు సంబంధించిన టోల్ ఫ్రీ నెంబర్లకు కూడా సంప్రదించాల్సిందిగా ఇప్పటికే కొన్ని టోల్ ఫ్రీ నెంబర్లను ఏర్పాటు చేశారు. తాజాగా నేపాల్ అథారిటీ కాసేపటి కింద ఒక ప్రకటన చేసింది. ఆ ప్రకటనలో ప్రధానంగా 579 మంది ప్రయాణికులు గల్లంతయ్యారు. అందులో 466 మంది విదేశీయులు ఉన్నారు. ఇక 113 మంది నేపాలీలు గల్లంతయ్యారనే అంశాన్ని స్పష్టం చేస్తూనే నేపాల్ జాతీయ విపత్తు ప్రమాద నిర్వహణ అథారిటీ కాసేపటి కింద ఒక అధికారిక ప్రకటన చేసింది. మరోవైపు ఇప్పటి వరకు 165 మంది మృతదేహాలను వెలికి తీసామా, ఆ మృతదేహాల యొక్క వారి యొక్క ఐడెంటిఫై చేసేందుకు, వారి బాడీలను ఐడెంటిఫై చేసేందుకు కూడా ఇప్పటికీ ఒక ప్రక్రియను ప్రారంభించామని చెప్తున్న పరిస్థితి నెలకొందని చెప్పాల్సి ఉంటుంది. ముఖ్యంగా రుసువాగడి వద్ద నేపాల్ చైనా సరిహద్దుల్లో ఒక్కసారిగా బోటేకోశ నది ఉధృతంగా ప్రవహించడంతో కన్ను చూపు మేరలోనే ఒక్కసారిగా వరద తీవ్రత పెరిగిన నేపథ్యంలో పూర్తిగా కట్టడి చేసేందుకు కూడా కొంత అక్కడ ఆ పరిస్థితి లేని పరిస్థితి నెలకొంది. ప్రజలకు హెచ్చరికలు జారీ చేస్తున్న లోపే నేరుగా వరద వారిని ముంచెత్తిన పరిస్థితి నెలకొందని చెప్పాల్సి ఉంటుంది. ముఖ్యంగా రుసువాడి ప్రాంతం అంతా కూడా పూర్తిగా తూడ్చిపెట్టుకుపోయిందని చెప్పాల్సి ఉంటుంది. ఎక్కడ చూసినా కూలిపోయిన భవనాలు, ముఖ్యంగా ఎక్కడైతే వాటర్కి సంబంధించి ప్రధానంగా దానికి సంబంధించిన బురద ఎక్కడ చూసినా పేరుకుపోయిన పరిస్థితి నెలకొందని చెప్పాల్సి అనేక మృతదేహాలు నీటిలో కొట్టుకుపోతున్న పరిస్థితి ప్రస్తుతం రుసువాడి ప్రాంతంలో కొనసాగుతుందని చెప్పాల్సి ఉంది. నేపాల్ ప్రధాని కాసేపటిగా ఆ ప్రాంతాలన్నీ కూడా పర్యటించారు. అక్కడ ఉన్న పరిస్థితులను ఎప్పటికప్పుడు ప్రభుత్వం అంచనా వేస్తుంది. భారత ప్రధాని నరేంద్ర మోడీ సైతం కూడా నిన్న ఘటన జరిగిన వెంటనే సాయంత్రం నేపాల్ ప్రధానితో మాట్లాడడం, ప్రధానికి సంబంధించి ప్రధానంగా నేపాల్కు కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా భారత ప్రభుత్వం అండగా ఉంటుందని కూడా ఒక ప్రకటన చేయడం, అదేవిధంగా మందు సామాగ్రి ఇతర సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నప్పటికీ కూడా మరో ప్రళయం దగ్గరలో పొంచి ఉందని ఇంటిగ్రేటెడ్ మౌంటైన్ ఏదైతే సర్వే చేసిన సంస్థ నేపాల్ చైనా సరిహద్దుల్లో నీరు ఎగువన బ్లాక్ అయిపోయింది, అది గనక ఒక్కసారి మళ్ళీ కిందకు వస్తే మరో ప్రళయం పొంచుందని చెప్పి ఇంటిగ్రేటెడ్ మౌంటైన్ సంస్థ చెప్తోంది కదా. ఎప్పటికప్పుడు కూడా మీరు చెప్పినట్టు ఖచ్చితంగా కూడా నేపాల్ ప్రభుత్వం కూడా ఈ మేరకే హెచ్చరికలు జారీ చేస్తుంది. ముఖ్యంగా జల దిగ్బంధం ఉన్న ప్రాంతాల నుంచి కూడా ప్రజలందరూ కూడా అక్కడి నుంచి వెళ్లిపోవాల్సిందిగా కూడా ఆదేశాలు జారీ చేస్తున్న పరిస్థితి నెలకొంది. లోతట్టు ప్రాంతాలకు వారందరూ కూడా తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఎందుకంటే నిన్న వచ్చిన ఆకస్మిక వరద దాని తీవ్రత ఇంకా ఉంటుందని చెప్తున్నారు. మరికొంత నదులు పొంగే అవకాశం ఉందని కూడా అటు నేపాల్ ప్రభుత్వం సైతం కూడా ప్రజలకు ఇదే అంశాన్ని సూచిస్తున్న పరిస్థితి నెలకొంది. ఎక్కడ చూసినా కానీ మృతదేహాలు కనిపిస్తున్న తీరు కనిపిస్తుందని చెప్పాల్సి ఉంటుంది. సహాయక చర్యలు నిన్న ఉదయం నుంచి కూడా కంటిన్యూగా కొనసాగుతున్నాయని చెప్పాల్సి ఉంటుంది. అటు ఆర్మీ కావచ్చు, సహాయక సిబ్బంది కావచ్చు, సామాన్య పౌరులు కావచ్చు, అంతా కూడా
ఈ కార్యక్రమంలో నిమగ్నం అయిపోయి ఉన్నారని చెప్పాల్సి ఉంది. దాదాపు 579 మంది మిస్సింగ్ అయ్యారంటే కూడా పరిస్థితి ఏ స్థాయిలో ఉందో కూడా అర్థం చేసుకోవచ్చు. ఇక లెక్కలకు రాని వారు కూడా అనేక సంఖ్యలో ఉన్నారని కూడా నేపాల్కి సంబంధించిన వార్తా సంస్థలు కూడా పేర్కొంటున్న పరిస్థితి నెలకొంది. దాదాపు రుసువాగిలో 50,000 కుటుంబాలు జీవనం కొనసాగిస్తున్న 50,000 కుటుంబాలకు సంబంధించిన డేటా రావాల్సి ఉందనేది కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఒక్కసారిగా ప్రవహించిన వరద తీవ్రతకు మాత్రం అనేక డ్యాంలు అనేక రోడ్లు పూర్తిగా కొట్టుకుపోయిన పరిస్థితి నెలకొంది. దాని ప్రభావం అటు ఉత్తరప్రదేశ్ కావచ్చు, బీహార్ ప్రాంతాలకు సంబంధించి పూర్తి ఎత్తున కూడా దాని ఎఫెక్ట్ కూడా పడుతుంది. ఇప్పటికే బీహార్ ప్రభుత్వం కూడా అలర్ట్ అయిన పరిస్థితి నెలకొందని చెప్పాల్సి ఉంది. పైనుంచి పొంగుతున్న నది నేరుగా బీహార్ వైపు కూడా పెద్ద ఎత్తున దాని ప్రభావం కనిపిస్తున్న నేపథ్యంలో అటు బీహార్ ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం, కేంద్ర హోంమంత్రి సైతం కూడా అటు బీహార్ ముఖ్యమంత్రితో పాటు ఉత్తరప్రదేశ్ సంబంధించిన ముఖ్యమంత్రిని కూడా ఫోన్లో సంప్రదించిన పరిస్థితి నెలకొంది. కొన్ని ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్కి సంబంధించిన బృందాలను సైతం కూడా ఆ ప్రాంతాలకు పంపించిన పరిస్థితి నెలకొంది. ఇక భారత్ పెద్ద ఎత్తున నేపాల్కు సహాయ సహకారాలు అందిస్తుందని చెప్పాల్సి ఉంటుంది. ముఖ్యంగా హైజెనిక్ వస్తువులు కావచ్చు, అదేవిధంగా మందులు కావచ్చు, ఇతర సామాగ్రి కావచ్చు, టెంట్లు కావచ్చు, అనేక రకాలుగా కూడా భారత ప్రభుత్వం ఎప్పటికప్పుడు నేపాల్కి సహాయ సహకారం అందిస్తుంది. 24 గంటల వరకు కూడా పరిస్థితి ఏ విధంగా ఉంటుందని కూడా కొంత భయాందోళన అటు నేపాల్ ప్రజలు ఉన్నారని కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుందని చెప్పాల్సి ఉంటుంది. విజయచంద్రిక. ఓకే సతీష్, థ్యాంక్ యూ.